సులోచన ఆదిశేషుని కుమార్తె, ఇంద్రజిత్తు భార్య. తన భర్త లక్ష్మణుడి చేతిలో హతుడయ్యాడని తెలుసుకున్న సులోచన అమితమైన దుఃఖంతో మూర్ఛపోయింది. కొంతసేపటికి తేరుకొని మామగారైన రావణుని అంతఃపురానికి వెళ్ళింది. ప్రభు, భర్త మరణించిన వెంటనే భార్య ఆయనతో కలిసి సహగమనం చేయడం పతివ్రత ధర్మం. కాబట్టి మీరు దయచేసి భటులను పంపి నా భర్త కళేబరాన్ని తెప్పించండి అని కోరింది. కోడలు మాటలు విన్న రావణుడు, అమ్మ, నేను వెళ్ళి రణరంగంలో మధ్యలో పడి ఉన్న నా కుమారుడి దేహాన్ని ఇమ్మని అడిగితే వారిస్తారా తల్లి? అది నాకు చేతనైన పని కాదు, నీకు తోచినట్లుగా చేయని తన నిస్సహాయతను వెల్లడించాడు. నా భర్త కళేబరాన్ని నేను తెచ్చుకుంటాను, అనుమతించండి అని మామగారికి నమస్కరించి అనుమతి తీసుకుని యుద్ధరంగానికి వెళ్ళింది. ఆమె రథం యుద్ధభూమిలో అడుగు పెడుతుండగానే ఆంజనేయుడు, అంగదుడు తదితర వానర వీరులు ఎంతో ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇంతలో ఆమె తటాలున రథం దిగి అడుగులు తడబడుతుండగా అశ్రువులు జారుతున్న వంచిన తలతోనే రాముడికి నమస్కరించింది. వినయంతో తన ముందు నిలుచున్న ఆమెను చూసి రాముడు, అమ్మ, నీవెవరివి? నీ రాకకు కారణమేమిటి? నీ భర్త ఎవరు? నీ తండ్రి ఎవరు? నీకు మా నుంచి ఏమి కావాలి అని అడిగి, నా పేరు సులోచన, ఆదిశేషుడు నా తండ్రి, రావణసుతుడు మేఘనాథుడు నా భర్త. యుద్ధంలో లక్ష్మణుడి చేతిలో వీరమరణం పొందా. మీరు దయతో నా భర్త కళేబరాన్ని ఇప్పిస్తే నేను ఆ దేహంతో పాటు సహగమనం చేస్తాను అని పలికింది. దయతో రాముడు అందుకు వెంటనే అనుమతించాడు. సులోచన పతి కళేబరంని తీసుకొని రావణ మందిరానికి వెళ్ళి దాన్ని ఉంచవలసిన స్థలంలో ఉంచి భర్త పార్థవకాయానికి స్నానాది వేదోక్త విధులను పూర్తి చేసి భర్తతో సహగమనం చేసింది. దేవలోకం నుండి దివ్య విమానం వచ్చి ఆమెను సగౌరవంగా స్వర్గానికి తీసుకొని పోయింది. ఆదిశేషుని కుమార్తె, ఇంద్రజిత్తు భార్య, రావణుడి కోడలు అయిన సులోచన తన భర్త యుద్ధరంగంలో మరణించాడని అతని దేహాన్ని తెప్పించడానికి రావణుడంతటి వాడు నిస్సహాయతను వ్యక్తం చేయగా తానే ధర్మమూర్తి అయిన రాముని దర్శించి స్తుతించి మెప్పించి భర్త శరీరాన్ని తెచ్చుకొని సహగమనం కావించిన సులోచన గురించి రంగనాథ రామాయణంలో ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శశ్వతశ్రీ యూట్యూబ్ ఛానల్.